నమస్తే శివాబీ న్యూస్ కు స్వాగతం. నా పేరు శైలజ. ఈనాటి వార్తల్లోని ముఖ్యాంశాలు. పొనక దంపతుల సేవలు అభినందనీయం. కర్నాల వీధిలో నివాసముంటున్న పారిశ్రామికవేత్త పొనక శివకుమార్ రెడ్డి స్వచ్ఛంద సంస్థ మాజీ చైర్పర్సన్ దేవసేనమ్మలు కలిసి నూతన సంవత్సరం సంక్రాంతి శుభాకాంక్షలు తెలిపి సత్కరించిన ప్రగతి సేవా సంస్థ ప్రతినిధులు. పురపాలక కార్మికుల సమస్యలు పరిష్కరించాలి. గూడూరులోని పురపాలక కార్యాలయం వద్ద రిలే దీక్షలు చేపట్టిన యూనియన్ నాయకులు, కార్మికులు. మెగాస్టార్ అభిమానులకు ముందే సంక్రాంతి వేడుక. రామ్ చరణ్ నటించిన గేమ్ చేంజర్ చిత్రం విడుదల సందర్భంగా థియేటర్ వద్ద టీ-షర్ట్లు, ఫ్లాగ్లు ఆవిష్కరించిన మెగా ఫ్యామిలీ అభిమానులు. వైభవంగా ముక్కోటి వేడుకలు. వైకుంఠ ఏకాదశి పర్వదినాన్ని పురస్కరించుకుని గూడూరు, మనుబోలు తదితర ప్రాంతాల్లో కొలువై ఉన్న వైష్ణవాలయాల్లో స్వామివార్లకు విశేష పూజలు. ఉత్తర ద్వారంలో స్వామివార్లను దర్శించుకున్న భక్తులు. పురపాలక సంఘం చైర్పర్సన్ గా దేవసేనమ్మ ఎన్నో అభివృద్ధి పనులు చేపట్టారని, అలాగే పారిశ్రామికవేత్త పొనక శివకుమార్ రెడ్డి తన సొంత నిధులతో ఎన్నో సేవా కార్యక్రమాలు నిర్వహించారని ప్రగతి సేవా సంస్థ అధ్యక్షుడు కడివేటి చంద్రశేఖర్ కొనియాడారు. గూడూరు పట్టణంలోని కర్నాల వీధిలో నివాసముంటున్న శివకుమార్ రెడ్డి దంపతులను సంస్థ ప్రతినిధులు కలిసి నూతన సంవత్సరం మరియు సంక్రాంతి పండుగ శుభాకాంక్షలు తెలిపి సత్కరించారు. కొత్త సంవత్సరం మరియు సంక్రాంతి పండుగను పురస్కరించుకుని గూడూరు పట్టణంలోని కర్నాల వీధిలో నివాసముంటున్న ప్రముఖ పారిశ్రామికవేత్త పొనక శివకుమార్ రెడ్డి స్వచ్ఛంద సంస్థ మాజీ చైర్పర్సన్ పొనక దేవసేనమ్మలను ప్రగతి సేవా సంస్థ ప్రతినిధులు కలిశారు. వారికి నూతన సంవత్సరం సంక్రాంతి పండుగ శుభాకాంక్షలు తెలిపారు. పూల బొకేలు అందజేశారు. శివకుమార్ రెడ్డి దంపతులకు శాలువాలు కప్పి సత్కరించారు. సేవా కార్యక్రమాలపై వారు కొద్దిసేపు మాట్లాడుకున్నారు. కొత్త సంవత్సరంలో అందరూ సుఖ సంతోషాలతో ఉండాలని దేవసేనమ్మ ఆకాంక్షించారు. సంక్రాంతి పండుగను కుటుంబ సభ్యులు, బంధుమిత్రులతో ఆనందంగా జరుపుకోవాలన్నారు. ఈ సందర్భంగా ప్రగతి సేవా సంస్థ అధ్యక్షుడు కడివేటి చంద్రశేఖర్ మాట్లాడుతూ పురపాలక సంఘం చైర్పర్సన్ గా దేవసేనమ్మ ఎంతో అభివృద్ధి చేసి ఆ పదవికే వన్నె తెచ్చారని కొనియాడారు. అలాగే పారిశ్రామికవేత్త పొనక శివకుమార్ రెడ్డి గూడూరుకు తన సొంత నిధులతో ఎన్నో సేవా కార్యక్రమాలు చేపట్టారన్నారు. శివకుమార్ రెడ్డి దంపతుల సహకారంతో గూడూరు వాసులకు మరెన్నో సేవా కార్యక్రమాలు జరగాలని ఆయన అభిలాషించారు. మేము 1వ తేదీ అందరం అనుకొని వచ్చాము. ఆ రోజు మన ప్రగతి బ్యాక్ బోన్స్ ఇద్దరు, శివకుమార్ రెడ్డి గారు, దేవసేనమ్మ గారు ఇద్దరు మనకు అందుబాటులో లేరు. వాళ్ళు 2 రోజులైంది వచ్చిన తర్వాత మనకు తెలిసిన తర్వాత మా ప్రగతి కుటుంబ సభ్యులందరూ కూడా ఎప్పుడు పోదాం అని అడుగుతాం రేపని అందరూ అన్నారు. కానీ కుదరదు, ఇప్పటికి లేట్ అయిపోయింది. మనం ఫస్ట్ బొకే మాదే ఉండాలి, కానీ పొరపాటు అయింది సార్, ఏమనుకోపోకండి. ఫస్ట్ బొకే మందే ఉండాలా, కానీ మాకు ముందు వాళ్ళు కూడా మా కుటుంబ సభ్యులే, మా ఆపరేటర్సే కాబట్టి మాకు సంతోషం ఉంది. కానీ ఎందుకు చేతనంటే గూడూరు పట్టణంలో మన స్థాయిలో మనకు చెప్పుకోదగ్గ మన అభివృద్ధి చేశారని అంటే మన పొనక దంపతులని గర్వంగా కూడా మనం చెప్పుకోవచ్చు. సొంత డబ్బులు వెచ్చించి మన మున్సిపాలిటీకి రోజు లోపల పోతానే మనకి ఎట్లుంటుందో అందరం కూడా చూస్తుంటాం. ప్రతి ఒక్కరు ఏదో పని మీద మున్సిపాలిటీకి పోంటారు కదా. వృద్ధాశ్రమంలో ప్రతి ఒక్కరు గూడూరులో ప్రోగ్రాం చేస్తున్నారంటే చేసేదానికి అనువుగా ఆ రోజుల్లోనే 1,20,000 రూపాయలు ఖర్చు పెట్టి మా శివకుమార్ రెడ్డి గారి దంపతులు వాళ్ళకి ఆ ఒక మంచి షెల్టర్ నిబట్టే ప్రతి ఒక్కరు వర్షం కాదు ఎండ కాదు పోయి ప్రోగ్రాం చేసుకుంటున్నారు. వాళ్ళకు కూడా చాలా ఆసరాగా ఉంది కొనుక్కునేదానికి. ఇలాంటివి చెప్పుకుంటూ పోతే ఎన్నో దేవుడు ఇంకా మంచి రోజులు రావాలని, మంచి భవిష్యత్తు వచ్చి ఇంకా గూడూరు పట్టణాన్ని మంచి డ్రీమ్ ఉంది మా శివకుమార్ రెడ్డి గారికి. ఆ డ్రీమ్ జీవితంలో నెరవేరాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ పండగ శుభాకాంక్షలు తెలియజేస్తూ ఈ కనుమ పండగ అయిపోతానే నెక్స్ట్ పండగలకు వచ్చేటప్పటికి మంచి పొజిషన్ లో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను సార్. థ్యాంక్ యూ మేడం. ఇక్కడ చంద్రన్న చెప్పింది ఒక రకంగా చెప్పాలంటే తక్కువే అనుకుంటున్నాం. అన్న కూడా చెప్పారు ఆ మాటని. చేతికి వెన్నెముక లేకుండా సొంత డబ్బుల్ని వెచ్చించి ఈ సేవ చేసిన సందర్భాలు ఈ దంపతులకు ఉన్నాయి. అలాగే ఒక రకంగా చెప్పాలంటే కొద్దిమందికి సీటు వల్ల వాళ్ళకి విలువ వస్తుంది, కానీ ఇంకా వ్యక్తిగతంగా నా దగ్గరికి వస్తే
అక్కడికి ఒకసారి సన్మాన పత్రం రాసే అవకాశం నాకు వచ్చింది. నేను ఆ రోజు పదాల కోసం వెతుక్కోలేదు, ఆటోమేటిక్ గా ఒక అర్ధగంట పడితే రాయడానికి అక్కడికి 10 నిమిషాలు రాయగలిగేటువంటి మ్యాటర్ ఉంది కాబట్టి నేను రాయగలిగాను. ఈ సందర్భంగా మరొకసారి అక్కడికి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, ఇంకొక విషయం ఏంటంటే ఇదే హాల్లో నాకు చాలా లబ్ధి పొందాను. అంటే వ్యక్తిగతంగా కాదు, రోడ్డు మా చివరి దాకా ఆగింది, మా వీధికి వేయలేదు. ఆ టైంలో అక్క దగ్గరికి అన్న దగ్గరికి వస్తే ఇమ్మీడియట్ గా దాన్ని శాంక్షన్ చేసి అక్కడ ఉన్నటువంటి ఏఐ గారితో మాట్లాడి అరేంజ్ చేశారక. మీకైతే ఆ విషయం గుర్తుండకపోవచ్చు, కాబట్టి గుర్తుంది. ఈ కార్యక్రమంలో సంస్థ ప్రతినిధులు కాటూరి శ్రీనివాసులు, రాధయ్య, నాగరాజు, సతీష్, చంద్రశేఖర్, మల్లికార్జున, భాస్కర్, వెంకటేశ్వర్లు తదితరులు పాల్గొన్నారు. పురపాలక పరిధిలో పనిచేసే కార్మికుల సమస్యలు పరిష్కరించాలని ఏపీ మున్సిపల్ వర్కర్స్ అండ్ ఎంప్లాయీస్ యూనియన్ పట్టణ కార్యదర్శి కోటేశ్వరరావు తదితరులు డిమాండ్ చేశారు. గూడూరు పట్టణంలోని పురపాలక కార్యాలయం వద్ద యూనియన్ ఆధ్వర్యంలో రీలే దీక్షలు చేపట్టారు. గూడూరు పట్టణంలోని పురపాలక కార్యాలయం వద్ద ఏపీ మున్సిపల్ వర్కర్స్ అండ్ ఎంప్లాయీస్ యూనియన్ ఆధ్వర్యంలో రీలే దీక్షలు చేపట్టారు. ఈ దీక్షల్లో నాయకులు, కార్మికులు పాల్గొని సమస్యలు పరిష్కరించాలంటూ నినాదాలు చేశారు. ఈ సందర్భంగా యూనియన్ పట్టణ కార్యదర్శి కోటేశ్వరరావు తదితరులు మాట్లాడుతూ దీర్ఘకాలికంగా పెండింగ్ లో ఉన్న కార్మికుల సమస్యలు పరిష్కరించాలని కోరారు. సాధారణంగా కానీ ప్రమాదంలో కానీ మరణించిన కార్మికులకు ఎక్స్గ్రేషియా ఇవ్వాలని, వారి ఇంటిలో ఒకరికి పని కల్పించాలన్నారు. రిటైర్మెంట్ బెనిఫిట్స్ కల్పించాలని వారు డిమాండ్ చేశారు. రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు తిరుపతి జిల్లా గూడూరు మున్సిపల్ కార్మికులందరూ కలిసి మున్సిపల్ ఆఫీస్ ముందు ధర్నా నిర్వహించడం జరిగింది. ఈ యొక్క రిలే నిరాహార దీక్షల యొక్క ముఖ్య ఉద్దేశం ఏమిటంటే, గత రాష్ట్ర ప్రభుత్వం ఎన్నికల సమయంలో కొన్ని హామీలు ఇవ్వడం జరిగింది మున్సిపాలిటీ వారికి. ఆ హామీలను గత 4.5 సంవత్సరం నుంచి నెరవేర్చిన ఎడల గత సంవత్సరం డిసెంబర్ నుండి నిరసనలు, ధర్నాలు, నిరాహార దీక్షలు చేయడం జరిగింది. అదేవిధంగా డిసెంబర్ 26వ తేదీ 2023న సమ్మె ప్రారంభం చేశాము. ఆ సమ్మెలో మా డిమాండ్స్ పర్మనెంటు, సమాన పనికి సమాన వేతనం, ఎక్స్గ్రేషియా, రిటైర్మెంట్ బెనిఫిట్స్ మరియు ఇంజనీరింగ్ కార్మికులకు 36 జీవో వర్తించాలని పెట్టాం. కానీ కొన్ని జీవోలు మాత్రం అమలు చేశారు. పర్మనెంట్ పక్కన పెట్టేసి సమాన పని సమాన వేతనం 21,000 రూపాయలు ఇవ్వడం జరిగింది జీవో. అదేవిధంగా సంక్రాంతి కానుకగా జీవో ఇవ్వడం జరిగింది. అదేవిధంగా మరియు మున్సిపల్ కార్మికులు చేసిన సమ్మెలో భాగంగా 17వ సమ్మెలకి పిలుపు మేరకు గూడూరు మున్సిపాలిటీ కార్మికులందరివి ఇక్కడ గూడూరు మున్సిపాలిటీ ఆఫీస్ దగ్గర రిలే నిరాహార దీక్ష చేస్తూ వస్తున్నాము. గత కాలంలో జరిగినటువంటి సమ్మెకాలపు జీవోలు ఏవి కూడా అమలు చేయలేదు. జీవో నెంబర్ 36 ప్రకారము మేము అమలు చేస్తామని చెప్పినటువంటి గవర్నమెంటు వాళ్ళేమో దిగిపోయారు. ఇప్పుడు వచ్చినటువంటి మన కూటమి ప్రభుత్వం ఏది కూడా అమల్లోకి తీసుకురావట్లేదు. ఎక్కడ అది ఎవరికి దక్కని కార్యం అది. కానీ ఈరోజు పరిస్థితి ఏంటంటే వీళ్ళు రోడ్డు ఎక్కుతున్నారు, వాళ్ళ పరిస్థితి ఎవరు పట్టించుకోవటం లేదు. ₹1,00,000 జీతాలు తీసుకొని కార్లల్లో తిరుగుతున్నారు, ఏసీ కార్లల్లో, ఏసీ రూమ్లో కూర్చొని ఉద్యోగాలు చేస్తున్నారే. కానీ పారిశుద్ధ్య కార్మికులు చిన్న ₹10,000 జీతాలు చేసుకునే వాళ్ళ గురించి ఇంతవరకు పాలకులు కానీ, నాయకులు కానీ, అధికారులు కానీ ఆలోచించకపోవడం చాలా శోచనీయం. సేటుగా మేము దీన్ని వాళ్ళకి వెంటనే వాళ్ళకి జీవోని అమలు చేయాలని మేము డిమాండ్ చేస్తున్నాం. గత ప్రభుత్వం 9 మందితో కమిటీ ఒకటేసింది. ఈ కార్యక్రమంలో నాయకులు వెంకటరమణయ్య, రాజేష్, మణెమ్మ, సంపూర్ణమ్మ, పెంచలమ్మ, పోలమ్మ, జోగి శివకుమార్, సురేష్, బివి రమణయ్య, శ్రీనివాసులు తదితరులు పాల్గొన్నారు. సమావేశాలకు అన్ని శాఖల అధికారులతో పాటు ప్రజాప్రతినిధులు హాజరై సమస్యలు పరిష్కరించుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందని జడ్పీటీసీ సభ్యుడు పోలయ్య తెలిపారు. సైదాపురంలోని మండల పరిషత్ కార్యాలయంలో జరిగిన సర్వసభ్య సమావేశంలో గ్రామాల్లోని సమస్యలపై చర్చించారు. సైదాపురంలోని మండల పరిషత్ కార్యాలయంలో శుక్రవారం సర్వసభ్య సమావేశం జరిగింది. ఎంపీపీ పెంచలమ్మ అధ్యక్షతన జరిగిన సమావేశంలో గ్రామాల్లో నెలకొన్న సమస్యలపై పలువురు సర్పంచులు, ఎంపీటీసీ సభ్యులు గలమెత్తారు. అధికారులు సరిగ్గా స్పందించడం లేదని తెలిపారు. వివిధ సమస్యలకు సంబంధించి అధికారులు సమాధానం ఇచ్చారు. గ్రామాల్లో తాగునీరు, రోడ్లు, ఇతర సమస్యలపై సుదీర్ఘంగా చర్చించారు. అనంతరం జడ్పీటీసీ సభ్యుడు పోలయ్య మాట్లాడుతూ అభివృద్ధిపై జరిగే సమావేశాలకు అన్ని శాఖల అధికారులు తప్పనిసరిగా రావాలని సూచించారు. అధికారులతో పాటు సర్పంచులు, ఎంపీటీసీ సభ్యులు కూడా హాజరైతే సమస్యలను నేరుగా ప్రస్తావించి పరిష్కరించుకోవడం జరుగుతుందని తెలిపారు. గ్రామాల్లోని సమస్యలను అధికారులు పరిష్కరించాలని ఆయన వివరించారు. మనం మీటింగ్ పెట్టేటప్పుడు ప్రతి అధికారి అటెండ్ అవ్వాలనేది ఈ రోజే తీర్మానం చేయండి. తీర్మానం చేస్తే వల్ల
ప్రతి అధికారి కూడా ఈ మీటింగ్కి అటెండ్ అయ్యేందుకు అవకాశం ఉంటుంది. ఇంకోటి ఏంటంటే గ్రామాల్లో పంచాయతీలు ఉన్నటువంటి పంచాయతీ సెక్రటరీలు సర్పంచులు ఇద్దరు కలిసి పనిచేస్తేనే అది అభివృద్ధి జరుగుతుంది. కానీ ఆమె చెప్పింది ఏం చేయలేదు, ఏం చెప్పింది ఆమె చేయలేదంటే ఆ ప్రభుత్వంలో అభివృద్ధి జరిగే పరిస్థితే లేదు. అందుకని అలాంటి ఆమె సహకరించిన సెక్రటరీని వేరే పంచాయతీలో ట్రాన్స్పోర్ట్ పెట్టించండి. లేకపోతే ఆమెతో ఇద్దరు కలిసి పనిచేస్తేనే ఆమె ఇద్దరు కలిసి పనిచేసినప్పుడే అది అభివృద్ధి పదవిలో నడుస్తుంది ఆ పంచాయతీ. లేకపోతే అట్లే ఆ పదవి కాలం అంతా అయిపోతుంటుంది. అందుకని కూడా దాదాపుగా 500 మెట్రిక్ టన్నుల యూరియాని అన్ని రైతు సేవా కేంద్రాల పరిధిలో రైతులకి వాళ్ళందరికీ కూడా అందజేయడం జరిగింది. అలాగే సొసైటీస్ ద్వారా కూడా 70 మెట్రిక్ టన్నుల యూరియాని కూడా రైతు సోదరులకు కూడా మేము అందించడం జరిగింది. ముఖ్యంగా ప్రతి మంగళ బుధవారాల్లో పొలం పిలుస్తుంది కార్యక్రమం ద్వారా మేము అన్ని రైతు సేవా కేంద్ర పరిధిలో ఉన్నటువంటి అన్ని గ్రామాలని కూడా క్షేత్ర ప్రదర్శన అనేది చేస్తున్నాము. ఇందులో ముఖ్యంగా మాకు ఈ బీపీటీ తర్వాత బీపీటీ 5204 RNR 15048 MTU 10 రకాలని ఇక్కడ సైదాపురం మండలంలో వేయడం జరిగింది. ముఖ్యంగా బీపీటీ 5204 రకం చూసుకున్నట్లయితే ఈ సమావేశంలో ఎంపీడీఓ శివకుమార్, మండల ఉపాధ్యక్షుడు భాస్కర్ రావు, సర్పంచులు, ఎంపీటీసీ సభ్యులు తదితరులు పాల్గొన్నారు. గేమ్ చేంజర్ సినిమా విడుదల మెగాస్టార్ అభిమానులకు సంక్రాంతి పండుగ ముందే వచ్చినట్లుందని మెగా ఫ్యామిలీ సీనియర్ అభిమాని మునిగిరీష్ తెలిపారు. రామ్ చరణ్ నటించిన గేమ్ చేంజర్ విడుదల సందర్భంగా అభిమానులు టీ-షర్ట్లు, ఫ్లాగ్లు ఆవిష్కరించారు. మెగాస్టార్ చిరంజీవి తనయుడు రామ్ చరణ్ నటించిన గేమ్ చేంజర్ సినిమా విడుదల సందర్భంగా పట్టణంలోని ఆసుపత్రి రోడ్ లో ఉన్న థియేటర్ వద్ద మెగా ఫ్యామిలీ అభిమానులు టీ-షర్ట్లు, ఫ్లాగ్ ను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా మునిగిరీష్ తదితరులు మాట్లాడుతూ మెగా అభిమానులకు శుక్రవారం సంక్రాంతి పండుగ వచ్చిందన్నారు. రామ్ చరణ్ ఈ సినిమా ద్వారా ప్రజలకు ఉపయోగపడే సందేశం ఇవ్వనున్నారని, ఈ చిత్రం సూపర్ హిట్ కావాలని కోరుకుంటున్నట్లు వారు వివరించారు. చిరంజీవి గారు తనయుడు గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ గారు నటించిన ఒక సోషల్ మెసేజ్ సినిమా అంటే కేవలం వినోదం కోసం, కమర్షియల్ గాను సంపాదన కోసం కాకుండా ఒక మంచి మెసేజ్తో వస్తున్న సినిమా ఇది. ఒక ఐఏఎస్ ఆఫీసర్ ఎలాంటి పవర్ఫుల్ పర్సన్, ఐఏఎస్ల పాత్ర ఏంటి సమాజంలో, గతంలో చూసాం ఐఏఎస్లు అందరూ కూడా ఎందుకు ఐఆర్ఎస్లు అనేటువంటి వాతావరణం మనం చూసాం గత 5 సంవత్సరాల్లో. అటువంటి ఐఏఎస్లో ప్రాముఖ్యత. ఈ కార్యక్రమంలో నయీం, పేటేటి చంద్రనీల్, మనోజ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు. ఆర్థికంగా వెనుకబడిన వారికి బీసీ కార్పొరేషన్ ద్వారా రుణాలు మంజూరు చేయడం జరుగుతుందని, ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఎంపీడీఓ శివకుమార్ కోరారు. సైదాపురంలోని మండల పరిషత్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ ప్రభుత్వం కల్పించిన అవకాశాన్ని వినియోగించుకోవాలని, అర్హులైన వారందరూ ఈ నెల 16వ తేదీలోపు దరఖాస్తు చేసుకోవాలని వివరించారు. ప్రజలకి సబ్సిడీ పైన రుణాలు అందజేయడానికి మన గౌరవ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నిర్ణయించింది. ఈ విధంగా ఆర్థికంగా వెనుకబడిన అన్ని రకాల కులాలకి మన బ్యాంకు పరిధిలో మొత్తం 43 రుణాలు మంజూరు చేయడం జరుగుతుంది. దీంట్లో బీసీ కార్పొరేషన్ ద్వారా 30 రుణాలు, అదేవిధంగా ఈబీసీ కార్పొరేషన్ ద్వారా కాపు సామాజిక వర్గానికి 4, రెడ్డి సామాజిక వర్గానికి 3, అంటే కాపు అంటే బలిజ అంటారు కదా అదనమాట. రెడ్డి సామాజిక వర్గానికి 3, కమ్మ సామాజిక వర్గానికి 3, ఆర్యవైశ్య సామాజిక వర్గానికి 1, బ్రాహ్మణ సామాజిక వర్గానికి 2, మొత్తం 43 రుణాలు మంజూరు చేయడం జరుగుతుంది. దీనిలో 3 రకాల స్లాబ్లు ఉంటాయి. స్లాబ్ 1 కింద వచ్చేసి 2 లక్షలు యూనిట్ కాస్ట్ ఉంటుంది. దీంట్లో 50% అంటే 1 లక్ష వరకు సబ్సిడీ ఉంటుంది. అదేవిధంగా స్లాబ్ 2 అంటే 2 లక్షల నుంచి 3 లక్షల వరకు రుణం ఉంటుంది. దీంట్లో 50% సబ్సిడీ ఉంటుంది. తర్వాత స్లాబ్ 3 కింద 3 లక్షల నుంచి 5 లక్షల వరకు రుణం ఉంటుంది. సబ్సిడీ వచ్చి 50% ఉంటుంది అన్నమాట. గూడూరు పట్టణంలోని బాలాజీ నగర్ లో ప్రగతి సేవా సంస్థ వార్షికోత్సవాన్ని పురస్కరించుకుని ఆ సంస్థ ఆధ్వర్యంలో సంక్రాంతి పండుగను పురస్కరించుకుని పేదలకు నిత్యావసర వస్తువులు, తినుబండారాలు అందజేశారు. దాతగా పొనక ఆదిశేషారెడ్డి జ్ఞాపకార్థం వారి కుమారుడు పొనక మల్లికార్జున్ రెడ్డి వ్యవహరించారు. ఈ సేవా కార్యక్రమంలో సంస్థ అధ్యక్షుడు కడివేటి చంద్రశేఖర్, సంస్థ ప్రతినిధులు జి చంద్రశేఖర్, కాటూరి శ్రీనివాసులు, రాధయ్య, శివకుమార్ రెడ్డి, మురళీనాయుడు, ప్రభాకర్, పిల్లల శ్రీనివాసులు, నాగరాజు, రమేష్, మునిప్రసాద్, రాఘవ, మల్లికార్జున, కృష్ణారెడ్డి, కోట శ్రీధర్, సతీష్ తదితరులు పాల్గొన్నారు.
బాగా వచ్చాయి ఫోటోస్ ఆయన ఇచ్చేయండి ప్రభాకర్ కదా ఈ ప్రభాకర్ చెప్పి నీవేనా మన యాన్యువల్ డే రావడం కూడా మనకు ఒక దేవుడిచ్చిన వరం. ఎందుకంటే ఈ 12వ తేదీ భోగి పండుగ రోజు మన ప్రగతి సేవా సంస్థ పుట్టింది. చాలా సంతోషమైన విషయం. అందుకనే ఇంత అదృష్టమేమో బాగా దూసుకుపోతున్న ప్రగతి సేవా సంస్థ 1వ తేదీ నుంచి 12వ తేదీ వరకు మనం 2020 12వ తేదీ ఘనంగా ఒక అనాథ ఆశ్రమంలో దీన్ని ప్రారంభించాం. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు వెనక్కి తిరిగి చూడకుండా మా పొనక మల్లికార్జున రెడ్డి గారు ప్రతి నెల క్రమం తప్పకుండా ఈ కార్యక్రమాన్ని చేస్తున్నందుకు ఆయనకి మరీ ధన్యవాదాలు. ఇంకా మరెన్నో కార్యక్రమాలు చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన మా అధ్యక్షులు గారికి. గూడూరు 2వ పట్టణ పరిధిలోని వీరారెడ్డిపల్లి ప్రాంతంలో ఏర్పాటైన విఎస్ఆర్ ఇంగ్లీష్ మీడియం పాఠశాలలో ముందస్తు సంక్రాంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. భోగి మంటలు, అందమైన రంగవల్లులు వంటి వేడుకలు జరిగాయి. విద్యార్థులు చేపట్టిన సాంస్కృతిక కార్యక్రమాలు అందరినీ ఆకట్టుకున్నాయి. ఈ సంబరాల్లో పాఠశాల కరెస్పాండెంట్ అన్నపూర్ణ, డైరెక్టర్ బాలకృష్ణంరాజు, ప్రిన్సిపల్ శాంతకుమార్, ఉపాధ్యాయులు పాల్గొన్నారు. హరిదాసు విష్ణువు జరుపుకునే పండుగ సంక్రాంతి పండుగ ఉన్నాయి. వీటి మధ్యలో సంక్రాంతి పండుగని జరుపుకుంటారు. వివిధ రాశులు మనకు మేషాది ద్వాదశ రాశులు ఉన్నాయి. ఒక రాశి నుంచి మరొక రాశికి వచ్చేదాని కోసం వారు జరుపుకుంటారు. ఇలాంటి పంటలు మన ఇంటికి వస్తాయి కాబట్టి జరుపుకుంటారు. ఇంకోటి భగీరథ మహర్షి తన పూర్వీకులు తర్పణం వదిలేయడం కోసం గంగమ్మ దేవిని భూమికి రప్పించడం జరుగుతుంది. దీనికోసం కూడా మకర సంక్రాంతి జరుపుకుంటారు. అంటే పండుగల రేటు 3 రోజులు మనం జరుపుకుంటూ ఉంటాం. 1 భోగి పండుగ, 2 సంక్రాంతి పండుగ, 3 కనుమ పండుగ. School has to make it a part of their curriculum to create awareness about our rich tradition. Why? What are we celebrating Sankranti for example, the harvest festival? Even if India is based on the primary sector, which starts from agriculture, we have to tell about the rich culture of agriculture of our forefathers to our students. So, at VSR, with the help of the management and the staff and all the parents, today we have celebrated, we have created plenty of awareness. చిల్లకూరు మండలం చింతవరం గ్రామంలో ఉన్న రేస్ ఇంగ్లీష్ మీడియం పాఠశాలలో సంక్రాంతి సంబరాలు ఘనంగా జరిగాయి. విద్యార్థులు ముగ్గులు వేసి గొబ్బెమ్మను పెట్టి సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించారు. అలాగే భోగి మంటలు వేసి సంబరాలు చేసుకున్నారు. ఈ వేడుకల్లో కరెస్పాండెంట్ ఎలసిరి బాలచన్నయ్య, అధ్యక్షుడు గుమ్మడి వెంకట సుబ్బయ్య తదితరులు పాల్గొన్నారు. భోగి మంటలు, సంక్రాంతులు, కనుమ పూజలు, సరదాలు, హరిదాసులు, బసవడాటలు, భోగి మంటలతో దీవెనలు, ఇవి 3 రోజుల సందడులు. ప్రతి రైతు గుండెకు పండుగలు. ఇటు పిండి వంటల ఘుమఘుమలు, అటు బొమ్మల కొలువుల సరిగమలు. రంగు పతంగి వచ్చింది, నింగి సింగిడి అయ్యింది, చల్ చరక్ తెచ్చింది. Let's go, let's go, let's go, let's go, పత బస్తికి జాओ. మా రేస్ ఇంగ్లీష్ మీడియం స్కూల్లో
సంక్రాంతి సంబరాలు జరుపుకుంటూ ఉన్నాం. ఈ కార్యక్రమంలో భాగంగా పిల్లలందరూ కూడా వివిధ వస్త్రధారణతో అలరించారు. అంతేకాకుండా సాంస్కృతిక కార్యక్రమాలు కూడా నిర్వహించడం జరిగింది. దీంతో పాటు మా రేస్ ఇంగ్లీష్ మీడియం స్కూల్ పిల్లలందరికీ కూడా భోగి మంటలు ఎలా వేయాలి, భోగి మంట వేయడం కూడా వేయడం జరిగింది వాళ్ళ స్కూల్లో. మంచి గూడూరులోని బాలాజీనగర్ లో ఉన్న శ్రీ గాయత్రి ఇంగ్లీష్ మీడియం పాఠశాలలో సంక్రాంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. హరిదాసు రైతుల వేషధారణలో విద్యార్థులు అలరించారు. విద్యార్థులు తల్లిదండ్రులకు గాలిపటాల పోటీలు నిర్వహించారు. సాంస్కృతిక కార్యక్రమాలు జరిగాయి. ఈ కార్యక్రమంలో కరెస్పాండెంట్ శివకుమార్ రెడ్డి, డీన్ శ్రీహరి, ఉపాధ్యాయులు తదితరులు పాల్గొన్నారు. ముందస్తు సంక్రాంతి సంబరాలు అంగరంగ వైభవంగా నిర్వహించుకోవడం జరిగింది. సో ముందుగా మేము మా విద్యార్థులకి రంగుల పోటీలు, గాలిపటాల పోటీలు నిర్వహించాం. అలాగే మా తల్లిదండ్రులందరికీ కూడా ముగ్గుల పోటీలు, ఆటల పోటీలు నిర్వహించి బహుమతులు అందజేయడం జరిగింది. అలాగే మా విద్యార్థులందరూ రైతుల వేషధారణలు, అలాగే హరిదాసుల వేషధారణలతో సో సంక్రాంతి ఎలా జరుపుకుంటారు, అసలు సిసలైన సంక్రాంతి అంటే ఇలా ఉంటుంది అని చెప్పి పల్లెటూరు వాతావరణం మా స్కూల్లో ఏర్పాటు చేసి టీచర్స్, ఉపాధ్యాయులు, తల్లిదండ్రులు, విద్యార్థులంతా ఎంతో ఆనందోత్సాహాలతో మా శ్రీ గాయత్రి ఇంగ్లీష్ మీడియం హై స్కూల్ నందు సంక్రాంతి సంబరాలని ఘనంగా నిర్వహించుకోవడం జరిగింది. సో దీనికి అందరికీ కూడా శ్రీ గాయత్రి ఇంగ్లీష్ మీడియం హై స్కూల్ తరఫున గూడూరు పట్టణ పరిసర ప్రాంత ప్రజలందరికీ కూడా మా స్కూలు విద్యార్థులు, ఉపాధ్యాయులు, తల్లిదండ్రులందరి తరఫున సంక్రాంతి శుభాకాంక్షలు. గూడూరు పట్టణంలోని రాజావీధిలో వెలసి ఉన్న శ్రీ ప్రసన్న వెంకటేశ్వర స్వామి దేవాలయంలో ముక్కోటి సందర్భంగా శ్రీవారు ఉత్తర ద్వారంలో భక్తులకు దర్శనమిచ్చారు. స్వామివారి దర్శనం కోసం భక్తులు బారులు తీరారు. అలాగే బొడ్డుచౌక ప్రాంతంలో ఉన్న శ్రీ మహాలక్ష్మమ్మ అమ్మవారి దేవాలయంలో అమ్మవారిని వివిధ రకాల పుష్పాలతో విశేషంగా అలంకరించారు. అమ్మవారు ఉత్తర ద్వారంలో భక్తులకు దర్శనమిచ్చారు.
మనుబోలులో వెలిసి ఉన్న విష్ణాలయంలో వైకుంఠ ఏకాదశి సందర్భంగా స్వామివారికి విశేష పూజలు నిర్వహించారు. మహావిష్ణువును ప్రత్యేకంగా అలంకరించి గరుడ వాహనంపై కొలువు తీర్చారు. పూజా కార్యక్రమాల అనంతరం శ్రీదేవి భూదేవి సమేత చెన్నకేశ్వర స్వామివారి గ్రామోత్సవం వైభవంగా జరిగింది. భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని స్వామి అమ్మవార్లను దర్శించుకుని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. ఉభయదాతలుగా పెనుగొండ సుధాకర్, శాంతి దంపతులు వ్యవహరించారు. వీరితో పాటు బొమ్మిరెడ్డి పార్దురెడ్డి, దండు చంద్రశేఖర్ రెడ్డి, చెట్టమూరు మసూదన్ రెడ్డి, శివ, మల్లాబత్తిన వెంకురెడ్డి తదితరులు దేవాలయ మరమ్మతులకు ఆర్థిక సాయం అందజేశారు. ओम नमो श्री विष्णवे विष्णु प्रचोदयात् महादेव्ये चतुर्थे विष्णु प्रासो विमन्यवो जागृवागुं सस्मिन्दरे यत्परमं बलं ग्रहण पदाविचक्रम చిలకూరు మండలంలోని కలువకొండ క్షేత్రంలో కొలువైయున్న శ్రీ లక్ష్మీ నరసింహస్వామి దేవాలయంలో ముక్కోటి ఏకాదశి సందర్భంగా ఉత్తర ద్వార దర్శనం ఏర్పాటు చేశారు. స్వామి అమ్మవార్లను విశేషంగా అలంకరించారు. భక్తులు ఇరువుగా పాల్గొని స్వామి అమ్మవార్లను దర్శించుకుని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. ఈ పూజల్లో ఆలయ కమిటీ ప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు. ముక్కోటి సందర్భంగా గూడూరులోని కర్నాల్ వీధిలో వెలసి ఉన్న శ్రీ చెన్నకేశ్వర స్వామి దేవాలయంలో మహిళలు పాల్గొని తిరుప్పావై పఠించారు. ముక్కోటిని పురస్కరించుకుని స్వామివారు ఉత్తర ద్వారంలో భక్తులకు దర్శనం కల్పించారు. అలాగే బాలాజీ నగర్ లో కొలువై ఉన్న శ్రీ ప్రసన్న వెంకటేశ్వర స్వామి దేవాలయంలో స్వామివారికి విశేష పూజలు నిర్వహించారు. అనంతరం ఉత్తర ద్వారంలో స్వామివారిని భక్తులు దర్శించుకుని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. అదివో
గూడూరు పట్టణంలో కొలువైన శ్రీ అలగనాథ స్వామి, కోనేటిమెట్టులో వెలసిన శ్రీ కోదండ రామాంజనేయ స్వామి దేవాలయాల్లో ముక్కోటి సందర్భంగా స్వామివార్లు ఉత్తర ద్వారంలో భక్తులకు దర్శనమిచ్చారు. అలాగే త్యాగరాజు వీధిలో ఉన్న శ్రీకృష్ణ గీతా మందిరంలో స్వామివారికి ప్రత్యేక పూజలు జరిగాయి. భక్తులు పాల్గొని స్వామివార్లను దర్శించుకుని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. హరి ఓం నారాయణ అచ్యుత కేశవ నారాయణ జగతి పాలక జనార్దన జయము జయము హరి నారాయణ. హరి ఓం నారాయణ అచ్యుత కేశవ నారాయణ జగతి పాలక జనార్దన జయము జయము హరి నారాయణ. జగతి పాలక జనార్దన జయము జయము హరి నారాయణ. మాయాలోక నివాసి మోహన రూప ప్రకాశి వ్యాపకత్వమున తెలిసేవు శివ హృదయాన వెలిగేవు. సృష్టికర్తనే సృష్టించి సృష్టికి మూలంగా తెలిసి స్థితి కార్యమున నిలిచేవు. గూడూరు మండలం కుందుకూరు సమీపంలోని కనుమరాయి కొండపై కొలువైయున్న శ్రీ లక్ష్మీ నరసింహస్వామి దేవాలయంలో ముక్కోటి ఏకాదశి పర్వదినాన్ని పురస్కరించుకుని స్వామివారికి అభిషేకాలు, ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం స్వామివారు ఉత్తర ద్వార దర్శనంలో భక్తులకు దర్శనమిచ్చారు. మధ్యాహ్నం అన్న సంతర్పణ కార్యక్రమం జరిగింది. భక్తులు పాల్గొని జయప్రదం చేశారు. ఉభయదాతలుగా కొండూరు వెంకటేశ్వరరాజు, హేమలత, జయశ్యామరాజు వ్యవహరించారు. సైదాపురంలో కొలువైయున్న శ్రీ బాలా త్రిపుర సుందరీదేవి అమ్మవారి ఆలయంలో ముక్కోటి ఏకాదశి సందర్భంగా అమ్మవారిని విశేషంగా అలంకరించి ప్రత్యేక పూజలు నిర్వహించారు. భక్తులు ఇరువుగా పాల్గొని అమ్మవారిని దర్శించుకుని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. అనంతరం అన్న సంతర్పణ కార్యక్రమం జరిగింది. ఉభయదాతలుగా శిరీష నాయుడు, మస్తానయ్య వ్యవహరించారు. श्रीरूपिणी देवी भुवनैकपालिनी बालांबिका नीकु वंदनमुलु विश्व
మనుబోలు అంబేద్కర్ నగర్ లో కొలువై ఉన్న శ్రీ చెన్నకేశవ స్వామి దేవాలయంలో వైకుంఠ ఏకాదశి సందర్భంగా స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. భక్తులు ఇరువుగా పాల్గొని స్వామివారిని దర్శించుకుని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. ఉభయదాతలుగా ఆలయ కమిటీ ప్రతినిధులు వ్యవహరించారు. గూడూరు పట్టణంలోని సొసైటీ ప్రాంతంలో ఉన్న వాలేనంద స్వామి దేవాలయంలో ముక్కోటి సందర్భంగా స్వామివారికి విశేష పూజలు చేశారు. వివిధ రకాల పుష్పాలతో స్వామివారిని అలంకరించి పురవీధుల్లో గ్రామోత్సవం నిర్వహించారు. తప్పెట్లు, తెనాలి బ్యాండు, మంగళ వాయిద్యాలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. భక్తులు విరువుగా పాల్గొని స్వామివారిని దర్శించుకుని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. పొనక దంపతుల సేవలు అభినందనీయం. కర్నాల వీధిలో నివాసముంటున్న పారిశ్రామికవేత్త పొనక శివకుమార్ రెడ్డి స్వచ్ఛంద సంస్థ మాజీ చైర్పర్సన్ దేవసేనమ్మలు కలిసి నూతన సంవత్సరం సంక్రాంతి శుభాకాంక్షలు తెలిపి సత్కరించిన ప్రగతి సేవా సంస్థ ప్రతినిధులు. పురపాలక కార్మికుల సమస్యలు పరిష్కరించాలి. గూడూరులోని పురపాలక కార్యాలయం వద్ద రిలే దీక్షలు చేపట్టిన యూనియన్ నాయకులు, కార్మికులు. మెగాస్టార్ అభిమానులకు ముందే సంక్రాంతి వేడుక. రామ్ చరణ్ నటించిన గేమ్ చేంజర్ చిత్రం విడుదల సందర్భంగా థియేటర్ వద్ద టీ-షర్ట్లు, ఫ్లాగ్లు ఆవిష్కరించిన మెగా ఫ్యామిలీ అభిమానులు. వైభవంగా ముక్కోటి వేడుకలు. వైకుంఠ ఏకాదశి పర్వదినాన్ని పురస్కరించుకుని గూడూరు, మనుబోలు తదితర ప్రాంతాల్లో కొలువై ఉన్న వైష్ణవాలయాల్లో స్వామివార్లకు విశేష పూజలు. ఉత్తర ద్వారంలో స్వామివార్లను దర్శించుకున్న భక్తులు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే శివాబీ న్యూస్ లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్తే.